ఐతారం నాడు దునియా అంతా యోగాసనాలేసి చెమటలు కక్కితే తమిళనాట విజయకాంతం సారు ఆసనాలేసి అవ్వల్ దర్జా ఎంజాయ్ చేసిండు. నన్ను కూడా ఎవరన్నా నీకు ఏ ఆసనం అంటే ఇష్టం అని అడిగితే టక్కున శవాసనం అని చెప్తా. అదైతే హాయిగా వండుకొని మంచిగా కలలు కూడా కనొచ్చు. ఇగో నా లెక్కనే గీసారు కూడా శవాసనం అంటే మస్తు ఇష్టం ఉన్నట్టున్నది. చూడుండ్రి ధ్యాన ముద్రలా ఎంత మునిగిపోయిండో. యోగా దినం గురించి గిన్నీస్ బుక్ వాళ్ళు ఏమని రాసుకుపోయిరో కానీ వాళ్ళకి తెలియని తమాషాలు షాన్నే జరిగినాయి ఈ దేశంలో. రైళ్ల మంత్రి సురేష్ ప్రభు సార్ కేరళ రాష్ట్రంలో తలకాయది ఇప్పుడు చేతులు ఇప్పుడు దండాలు పెట్టుడు మంచిగానే చేసిండు కానీ అగో కాళ్ళు మలిసే కాడనే జర కన్ఫ్యూజ్ అయిండు. అట్లనే అట్లనే ఇటు ఇటు గంతే రైట్. ఇప్పుడు శవాసనం చేసిర్రా అందరూ, అంటే నిద్రపోయినట్టు పండుకోవాలన్నట్టు. సార్ కూడా అందరు లెక్కనే మంచిగా కాళ్ళు బారా చాపి పండుకున్నారు. ఇక ఈయన్నే అసలు తమాషా నడిచింది చూడుర్రి. శవాసనం ఎక్కువసేపు వెయ్యద్దు లేర్రి అని మేడం చెప్పంగానే అందరూ లేచిర్రు కానీ మన సురేష్ ప్రభు సార్ను చూడుర్రి వినబడనట్టున్నది. ఆ పక్క పొంటి మనిషి పలకరించినా సార్ వినబడతలేదంటే యోగాల ఎంత మునిగిపోయిండో అని అనుకోకుర్రి. సారు మంచిగా నిద్రపోతున్నాడు ఆసనం వేసి. యోగా మంచిగా చేసి మోడీ సార్ తన ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామని రాత్రంతా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు సారు. అలిసిపోయి అసలు కాడమా అలసకపోన్నాడు మంచిగా. ఆఖరికాగో ఆయన పిఏ వచ్చి సారు ఓ సారు ఇక జర లేవుర్రి అందరు నిన్నే చూస్తున్నారు ఆయన లేపితే గప్పుడు జటుక్కున లేచి పెయ్యి దులుపరిచ్చి మళ్ళీ యోగా మీద పడ్డాడు. గిట్లా అలిసిపోవద్దనే కావచ్చు విజయకాంత్ సార్ ఇంత సుక్కే సచ్చి యోగా చేసినట్టున్నాడు.